హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎల్ విత్ సత్యభామ. ఈరోజు మనం గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 10 గుత్తి వంకాయలు, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం కొబ్బరి, ఒక 3 వెల్లుల్లి, ఒక ఉల్లిగడ్డ, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు. ముందుగా పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అన్నిటినీ మిక్సీలో వేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సన్నగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయని కట్ చేసుకోవాలి 4 పక్కల. వంకాయలన్నిటినీ అవి మునిగే వరకు నీరు పోసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి కాసేపు ఉంచాలి. ఎందుకంటే వంకాయలు త్వరగా చేదు పడతాయి. అందుకోసమని కొంచెం ఉప్పు ఖచ్చితంగా వేయాలి. ఈలోపు గిన్నె పెట్టుకొని అందులో 3 స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేయాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. దాని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం పసుపుని కూడా యాడ్ చేసి మగ్గనివ్వాలి. అలానే కొంచెం సాల్ట్ కూడా వేయాలి. అప్పుడు ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి అన్నమాట. సో ఇవి మగ్గిన వెంటనే మనం వంకాయ కట్ చేసుకున్నాం కదా, ఆ వంకాయల్ని కూడా వేసేయాలి. సో వంకాయలు వేసి అవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. సో ఒక 10 మినిట్స్ పడుతుంది. ఈలోపు మనం మూత పెట్టి మూత మీద కొన్ని వాటర్ ఉంచితే అప్పుడు వంకాయలు అనేవి కింద అడుగంటవు. సో మేము ఈ వంకాయ కర్రీకి ముద్దపప్పు చేసుకుంటాం. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో వంకాయలు చూసారా కొంచెం మెత్తబడింది. సో అప్పుడు మనం కొంచెం సాల్ట్ వేయాలి. ఆ వంకాయలకి పట్టడం కోసం అని చెప్పి సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కాసేపు ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి. సేమ్ అలానే ప్లేట్ మీద వాటర్ మాత్రం ఉంచాలి, లేకపోతే అడుగంటుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం సేపు అయితే అయిపోతుంది. ఈలోపు మనం మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉంచుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం మిక్సీ పడదాం. సో ఇక్కడ మనం మరీ మెత్తగా పేస్ట్ లాగా పట్టకూడదు. కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకుంటేనే మనకి కూర అనేది టేస్టీగా ఉంటుంది. కొంచెం కచ్చా పచ్చాగా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ వేసుకోండి. సో ఇప్పుడు వంకాయ ఉడికిందేమో చూద్దాం. వంకాయ ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అందులో వేసేయడమే. పచ్చిమిర్చి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి వంకాయలకి అన్నిటికీ పట్టేలాగా. సో అంతే ఫ్రెండ్స్, కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచితే వంకాయ కూర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ కర్రీ ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఒకవేళ ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వంకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ వంకాయ కర్రీ విత్ ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది.